హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కశ్మీమా. ఈరోజు నేను సొరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. దానికి కావలసిన పదార్థాలు: ఒక చిన్న సైజు సొరకాయ అండి, పొడుగ్గా ఉంటాయి కదా ఆ కాయలు తీసుకోవాలి. చిన్న సైజు తీసుకున్నాను. అది శుభ్రంగా దీనికి ఇలాగా చిన్న చిన్న కన్నాల కింద పెట్టుకోవాలండి. ఆయిల్ వేస్తే తొందరగా మగ్గిపోద్ది అనమాట. కావాల్సింది ఉల్లిపాయ ముద్దండి. నేను మీడియం సైజు ఒక 4 తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి, తగినంత కొత్తిమీర, నిమ్మకాయ సైజు చింతపండు, 1 కప్పుడు ఆయిలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండి. ఇవన్నీ అవసరం అండి. తయారు చేసే విధానం చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందామండి. గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. ముందుగానే ఆయిల్ పోసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇది ఇప్పుడు ముక్కలు వేపుకోవడానికి అనమాట. ఆనపకాయ ముక్కలు ముందుగా ఆనపకాయ ముక్కలు మగ్గించుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇది బాగానే అంటే అండి దీని మీద మూత పెట్టేసి బాగా మెత్తగా మగ్గిపోయేలా మగ్గించుకోవాలి. ఆనపకాయ బాగా మగ్గిపోయిందండి. ఇంకింతే ఈ ఎందులో కన్నా తీసేసుకుందామండి. ఇది అయిపోయింది కాబట్టి ఉల్లిపాయ కూడా వేపేసుకుందాం. ఇందులోనే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలండి. 1/2 కప్పు ఉంచుకున్నాం కదా, అది పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇంకా ఉల్లిపాయ అది వేసేసుకుంటామేనండి. ఉల్లిపాయ బాగా వేగనిద్దామండి. ఇంకా ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఇంకా బాగా వేపుకుంటామేనండి. ఇది బాగా ఎర్రగా ఎగాక ఆ రెండు కలపాలన్నమాట. మళ్ళీ ఆనపకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలంటే కొంతమంది ఉల్లిపాయ వేగాక ఆనపకాయ ముక్కలు వేసి మగ్గిస్తారు కదండి, అది బాగా అడుగంటిపోయినట్టు అయిపోతుంది. అందుకు నాకు అలా నచ్చదు కనుక ఇలా చూపిస్తున్నాను. మీకు కూడా ఇలాగే నచ్చితే కనుక ఇలాగే చేసుకోండి. ఇలాగే బాగుంటుందండి. రెండు విడివిడిగా మగ్గపెట్టుకుని చేసుకుంటేనే బాగా కూర కూడా టేస్ట్ వస్తుంది అనమాట. ఉల్లిపాయ బాగా మగ్గనిద్దామండి. ఉల్లిపాయ బాగా ఎర్రగా అయిపోయిందండి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాం. అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేసుకుందాం. ఇందులోనే కారం సరిపడగా ఎంత తింటే అంత వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ కూడా అంతేనండి. చిన్న చిటికెడంతా పసుపు అంతే అండి. ఇవి బాగా ఏగనివ్వాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మగ్గించుకున్నాం కదండి. ఈ ఆనపకాయ ముక్కలు మగ్గించుకున్న ముక్కలు కూడా ఇందులో కలిపేసుకోవాలండి. ఈ రెండు కలిపి కొంతసేపు మగ్గనిద్దాం. మగ్గిందో లేదో చూసుకోండి. బాగా మగ్గిందండి. ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసుకుందామండి. చింతపండు రసం పోసేసుకుందామండి. అంతేనండి. ఇది బాగానే కలుపుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని బాగా దగ్గరికి ఉడకనిద్దాం. బాగా ఉడికాక మసాలా వేసుకొని తింపుకుందామండి. అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఎండాకాలం సెలవు కూడా వేడైతే చేయదు. తయారైపోయాక చూపిస్తాను. దగ్గర పడిందేమో చూద్దామండి. కూర దగ్గర పడిపోయిందండి. కొంచెం మసాలా జల్లుకుందాం. మసాలా వేసాం కదండి, కొంచెం సేపు మగ్గనిద్దాం. కొంచెం సేపు మగ్గిపోతుందంటే కూర తయారైపోద్దండి. ఇంకా కొంతసేపు మూత పెట్టండి. అయిపోయిందండి. ఇంకా అయిపోయిందండి. ఇలా దింపేసుకుంటే మనకి బాగుంటుందండి. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుందండి. చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది కూడా రైస్కి బాగుంటుందండి. అయిపోయిందండి. అంతేనండి.
అయిపోయింది. సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే ఇలా చేసి చూడండి. మా కర్రీ కనుక మీకు నచ్చితే, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.